మనం లాంగ్ రేంజ్ పీసెస్ అండ్ అలాగే షార్ట్ రేంజ్ పీసెస్ తోని మనం ఏదైతే డబుల్ అటాక్ చేసుకోవడం అనేది డిస్కస్ చేసాం కదా. సేమ్ థింగ్ అలాగే ఇప్పుడు రుక్ ని మనం యూస్ చేసుకుంటే ఎలా ఉంటుందని లైక్ ఈ యొక్క గేమ్ లో మనం ఒకసారి డిస్క్రైబ్ చేసుకుందాం. ఓకే, ఎక్కడ నాయిస్ వస్తుందామో మీరే మ్యూట్ చేసుకోండి. ఓకే, ఒక్కసారి ఒక గేమ్ చూడండి. ఇక్కడ బోర్డు చూడండి ఎలా ఉన్నాయి, లైక్ పీసెస్ ఎలా ఉన్నాయి, డెవలప్మెంట్ ఎవరి సైడ్ ఉంది. వైట్ పీసెస్ డెవలప్మెంట్ అయ్యాయా మరి బ్లాక్ సైడ్ నుంచి డెవలప్మెంట్ అయిందా ప్రాపర్ గా? చిన్మయ్, ఎస్ సార్. ఎటువైపు మెటీరియల్ ప్రాపర్ గా డెవలప్మెంట్ అయి ఉన్నాయి బోర్డు మీద? వైట్ కలర్ సార్. వైట్ కలర్ పీసెస్ అని ప్రాపర్ గా డెవలప్మెంట్ అయి ఉన్నాయి. ఇప్పుడు మన నైట్ తోని ఫోర్క్ డెలివర్ చేసుకోవడం అనేది లైక్ ఫోర్క్ కాదు, డబుల్ అటాక్ చేసుకోవడం అనేది ఎలా ఉంటుందో ఒకసారి ఫైండ్ అవుట్ చేద్దాం. సార్ నాకు ఒక ఐడియా వచ్చింది సార్. చెప్పండి అమ్మా. ఇప్పుడు వైట్ పాన్ ఉంది కదా ఒక ప్లేస్ లో, స్క్వేర్ ట్యాగ్. స్క్వేర్ అటాక్ స్క్వేర్ ట్యాగ్ తోనే డిస్క్రైబ్ చేసుకుంటారు. నిన్నట్టేనా సార్ ఇది? నిన్నట్టే, లైక్ ఓన్లీ ఒక రివైజ్ చేసినట్టు చేసుకొని నెక్స్ట్ పజిల్కి వెళ్ళిపోతాం మనం. ఓకే సార్. చెప్పండి, ఏ మూడ్ నుంచి మీరు స్టార్ట్ చేస్తారు ముందు? వైట్ సైడ్. D4 లో ప్లేస్ చేసుకుంటే పౌన్ క్యాప్చర్ నైట్ క్యాప్చర్ అండ్ దెన్ పౌన్ క్యాప్చర్. ఓకే సార్, ఇప్పుడు వేరే మూవ్తో చేస్తాను. సార్ నాకు ఒక మూవ్ వచ్చింది. చెప్పండి. సో సేమ్ థింగ్ అదే ఒకసారి మీరు చెప్పిన మూవ్స్ ఒకసారి కంటిన్యూ చేద్దాం ఇక్కడ. సార్ ఇప్పుడు ఫస్ట్ మూవ్ ఒకసారి పాన్ D4 పెట్టండి ఒకసారి. D4 పౌన్ ఉన్న D4 పాన్ క్యాప్చర్ D5 పౌన్. ఈ క్రాస్ D4 ఇటువైపు నుంచి చేసుకుంటే క్వీన్ ఎక్స్క్లోజ్ అవుతుంది. ఈ క్రాస్ D4 C క్రాస్ D4 నైట్ క్రాస్ D4 N క్రాస్ D4. ఓకే, N క్రాస్ D4 E cross D4 and then E cross D4 and QD8 QD6. మనకే కదా మెటీరియల్ లాస్. మనకి మెటీరియల్ లాస్ అవుతుంది. సో ఇక్కడ వరకు బాగానే చెప్పారు. నైట్ తోని కాకుండా మీరు ఒక మెటీరియల్ సాక్రిఫైస్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఏ మెటీరియల్ చూస్ చేసుకుంటారు? సో ఇక్కడ ఇన్స్టెడ్ ఆఫ్ మనకు నైట్ తోని కాకుండా రుక్ ని సాక్రిఫైస్ చేస్తారు. రుక్ బెస్ట్ సార్. ఎందుకు రుక్ బెస్ట్ అంటున్నారు? మీన్స్ పాన్ తో క్యాప్చర్ చేస్తారు. ఒకవేళ ఫర్దర్ పౌన్ క్యాప్చర్ చేసి ముందుకు వచ్చింది అనుకోండి, మనం ఇలాగా ఫోర్స్ చేస్తాం, లైక్ నైట్ ఉంటుంది కాబట్టి. అందుకనే సార్. సో మనం రుక్ ని ప్లేస్ చేసుకున్న తర్వాత క్వీన్ క్యాప్చర్ చేసుకోకుండా లైక్ ఒక సేఫర్ స్క్వేర్ కి మూవ్ చేసుకుంటారు, లైక్ C1 C5 లైక్ ఇలాగా ఓన్లీ కంట్రోల్ చేసుకుంటున్నారు, అంతే క్యాప్చర్ చేయట్లేదు. అందులో ఇలాగా క్వీన్ C5 లో ప్లేస్ చేసుకున్న తర్వాత సో మనం ఏదైతే మన దగ్గర ఉన్న రుక్ ని D7 లో ప్లేస్ చేసుకొని, సారీ D7 ఇప్పుడు రాకూడదు, సో F7 లో ఉన్న బిషప్ ని క్యాప్చర్ చేసుకుంటాం. ఇప్పుడు మనం ఫోర్క్ డెలివర్ చేసుకోవడానికి చేసుకోవచ్చు.
అలాగే ఇక్కడ సపోర్ట్ లేదు కదా సార్. పోస్ట్ మూవ్ టు క్యాప్చర్. ఇప్పుడు మనం ఫోర్క్ డెలివర్ చేసుకోండి. సార్ ఒకవేళ ఇలాగ క్యాప్చర్ ఫోర్క్. చేసుకోకుండా పైకి వెళ్తే ఏం చేస్తాం? ఒక్క నిమిషం. ఇప్పుడు ఎక్కడ ఇలాగంటారా? ఎస్ సార్. అప్పుడు మన దగ్గర ఉన్న ఇంకొక స్క్రీన్ బయట తీసుకొచ్చి ఇలా చెక్మెంట్ డెలివర్ చేసుకోవడానికి ట్రై చేసుకుంటాం విత్ సపోర్ట్. అయిపోతుంది ఇంకా. అందుకనే వెళ్ళడా సార్? వెళ్ళరు, క్యాప్చర్ చేసుకుంటారు. ఖచ్చితంగా. ఒకవేళ క్యాప్చర్ చేయకుండా ఇలా వెళ్ళారనుకోండి, నెక్స్ట్ మనం డెవలప్మెంట్ చేసుకుంటాం. రొకెట్ ఒకటి తీసుకెళ్ళి పెడతారు. ఎక్కడ ప్లేస్ చేసుకుంటారు అంటారు? రుబిక్ సపోర్ట్ లేదు. ఎక్కడ ప్లేస్ చేసినా డేంజర్ ఉంది సార్. క్వీన్ ఇక్కడ ప్లేస్ చేసుకున్నారు అనుకోండి, ఇలాగ మార్మల్ గా చెక్ అవుతుంది. అలా క్వీన్ ఇక్కడ ప్లేస్ చేసుకోకుండా ఫాదర్ గా ఎక్కడికి వచ్చిన డేంజర్ కదా. లైక్ ఇలా రాండమ్ స్క్వేర్ ప్లేస్ చేసుకున్నారు అనుకోండి, లైక్ ఇలా చెక్ మేట్ అవుతుంది. సో ల్యాడర్ మేట్ లాగా. సో ఈ కైండ్ ఆఫ్ మూవ్స్ ని ముందే ఎక్స్పెక్ట్ చేస్తారు కాబట్టి కింగ్ అనేది క్యాప్చర్ చేసేసుకుంటుంది. ఆ తర్వాత మనం రుక్ ని ప్లేస్ చేసుకుని ఇలాగ ఫోర్క్ డెలివర్ చేసుకోండి. లైక్ ఫోర్క్ ఈస్ నథింగ్ బట్ లైక్ డబుల్ అటాక్. సో ఇక్కడ నుంచి మనం గేమ్ అనేది కింగ్ ఒక సేఫర్ స్క్వేర్ కి వెళ్ళిపోయిన తర్వాత ఇలా మళ్ళీ ఒక చెక్ డెలివర్ చేసుకుంటాం. సార్ దాని బదులు ఇంకో ఆప్షన్ ఉంది కదా, చెప్పండి. ఇప్పుడు అట్లా పెట్టుకోకుండా ఇప్పుడు సార్ వెనక్కి వెళ్ళండి సార్. ఓకే. లేదు సార్, ఇప్పుడు చెక్ పెట్టాం కదా. ఓకే. నెక్స్ట్ కింగ్ ఒక ప్లేస్ F4 F8 పెట్టారు కదా. ఓకే. F8 or G? F8 సార్. ఓకే. F8. అప్పుడు క్వీన్ తీసుకెళ్ళి H7 లో పెట్టొచ్చు కదా. ఇప్పుడు డైరెక్ట్ గా H7 లో ప్లేస్ చేసుకుందామంటారా? ఎస్ సార్. ఒకవేళ మీరు H7 లో ప్లేస్ చేసుకున్నా ఓకే, అదే చెక్ మీట్ లో డెలివర్ చేస్తారు. ఇక్కడికి వచ్చి చెక్ డెలివర్ చేస్తారు. ఇక్కడ కుదరదు. సార్ F8 కాదు సార్, F8 కాదు, కింగ్ సార్ ఇప్పుడు చెక్ దగ్గరికి పెట్టండి సార్. హిట్ లోకి పెట్టండి ఒకసారి సార్. H7 పెట్టండి. నెక్స్ట్ ఇప్పుడు K8 E8 లో ప్లేస్ చేసుకుంటారు. చెక్మేట్ సార్. లైన్ చెక్ మీట్ అవుతుంది. అదే చెప్పుకోదాం అనుకుంటున్నాను. లైక్ ఇలాగా F8 లోకి వెళ్ళి సరిగా F7 కి వెళ్ళి కూడా చెక్ మీట్ డెలివర్ చేసుకోవచ్చు సార్. లేకపోతే ఒకసారి వెనక్ మూవ్కి వెళ్ళండి. ఓకే. క్వీన్ పెట్టిన తర్వాత ఓకే. కాదు, క్వీన్ H7 లో పెట్టారు కదా. ఓకే. క్వీన్ H7. ఇప్పుడు బ్లాక్ క్వీన్ E7 కూడా పెట్టుకోవచ్చు సార్. వన్ మూవ్ ప్లేస్ చేసుకుంటే క్యాప్చర్ చేసుకుంటాం కదా. ఇలా క్యాప్చర్ చేసుకోవడం కంటే డైరెక్ట్ చెక్ మీట్ డెలివర్ చేసుకోవచ్చు ఇలా అయితే. సార్ కానీ ఎటువైపు వస్తుంది కదా. వాళ్ళు ఎక్స్టెండ్ చేసుకున్నారా? గేమ్ ఇక్కడే రిజైన్ చేశారమ్మా. ఏదైతే మనకు రుక్ని D7 లో ప్లేస్ చేసుకున్నప్పుడే గేమ్ అనేది ఎండ్ అయిపోయింది. ఓకేనా. ఇక్కడ ఏం జరిగిందంటే బ్లాక్ ఈస్ ట్రైయింగ్ టు ఎవాక్యుయేట్ హిస్ కింగ్ టు ద క్వీన్ సైడ్. ఇక్కడ ఏదైతే కింగ్ ని క్వీన్ సైడ్ పంపించాలని లైక్ ట్రై చేస్తున్నారు. ఇక్కడ ఎందుకు కింగ్ సైడ్ ఏదైతే కింగ్ ఎక్స్పోజ్ అవుతుంది, అంత ప్రాపర్ గా ప్లేస్మెంట్ లేదు కింగ్ ది. సో కాబట్టి కింగ్ ని ఆ క్వీన్ సైడ్ ప్లేస్ చేసుకుంటే ఇక్కడ ప్రొటెక్షన్ ఉంది కదా ఇటువైపు, ఈ యొక్క స్క్వేర్ లో ఏదైతే పీస్ అనే స్క్వేర్ లో ప్లేస్ చేసుకుంటే బాగుంటుందని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేశారు. అండ్
దిస్ పాసిబుల్ ప్లాన్ ఈస్ రుక్ ఏ F8. రుక్ ఏ F8 ఏదైతే ఉందో లైక్ F8 లో ప్లేస్ చేసుకోవడం ఏదైతే ఈ రుక్ని, అండ్ దెన్ ట్రాన్స్ఫర్ ఇస్ కింగ్ టు D8 C8 అండ్ దెన్ B7. లైక్ ఇలాగా కిందికి 3 మూవ్స్ పడుతుంది లైక్ ఒక సేఫర్ స్క్వేర్కి వెళ్ళడానికి, అండ్ విచ్ విల్ లీవ్స్ హిమ్ అండ్ అల్ట్రా సాలిడ్ ఒక బెటర్ పొజిషన్ లో ప్లేస్ చేసుకుంటుంది. అండ్ పర్సనలీ ఐ హ్యాడ్ సీన్ ఏ గుడ్ ఐడియా ఇన్ అడ్వాన్స్. లైక్ ఇక్కడ కింగ్ క్వీన్ సైడ్ వెళ్ళకుండా ఒక బెటర్ పొజిషన్ ఫైండ్ అవుట్ చేసుకొని సార్ యా చెప్పండి. ఫోన్ లో ఛార్జింగ్ లేక కొంచెం లేట్ అయింది సార్. ఓకే పర్లేదు. సో లైక్ ఇలాగా మనం ఆ రుక్ని సాక్రిఫైస్ చేసుకొని మెల్లగా గేమ్ ని గెయిన్ చేసుకోండి. అండ్ దిస్ మూవ్ ఓపెన్ ద D file ఫర్ ద D1 rook అండ్ కట్స్ ఆఫ్ ద బ్లాక్ కింగ్స్ రూట్ టు సేఫ్టీ. లైక్ ఇక్కడ మన రుక్ ని ఓపెన్ చేసుకున్నాం కాబట్టి, రుక్ కి ఓపెన్ చేసుకున్నాం కాబట్టి, సో కింగ్ అనేది ఏదైతే మనకు ఇంతకు ఎక్స్పెక్ట్ చేసినట్టు లైక్ ఇలా D8 కానీ C8 కానీ అటువైపు వెళ్ళకుండా మొత్తం బ్లాక్ సార్ ఇది ఏం చేసి గేమ్ సార్? నిన్న డిస్కస్ చేసుకున్న గేమ్. సార్ ఇప్పుడు ఇట్లా రాసిందంతా వాచ్ కోవా సార్, అర్థం కాలేదమ్మా. వాచ్ కోవా ఇదంతా చెప్పారా సార్? అవును, ఈ ఫస్ట్ ప్లేయర్ ఎవరైతే ఉన్నారో ఫస్ట్ వైట్ కలర్ మెటీరియల్, సెకండ్ బ్లాక్ కలర్ మెటీరియల్. లైక్ ఈ గేమ్స్ తీసుకొని ఒక పర్సన్ ఈ బుక్ ని ప్రిపేర్ చేశారు. మిసోజికిక్ తన గురించి వాచ్ కోవా చెప్తున్నారా సార్? అవును. సో వాళ్ళిద్దరి మధ్యలో జరిగిన కన్వర్జేషన్ ఏదైతే ఉందో థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ చేసుకొని ఆ థర్డ్ పర్సన్ రాశారు ఈ బుక్. సార్ ఈ బుక్ ప్లేయర్ నేమ్స్ డిఫరెంట్ గా ఉన్నాయి. ప్లేయర్స్ అంటే చాలా మంది ఉంటారు కదా, బయట నుంచి ఆడతారు కాబట్టి అలాగా. ఎక్కడ సార్ అది? గ్లోబ్ బ్యాక్ ఇన్ 2008 అండి. Okay. బయట మనకు ఫారెన్ లో బాగా చాలా మనకు ప్లేసెస్ లో చాలా దొరుకుతాయి కాబట్టి గేమ్స్ అలాగా ఉంటాయి. ఓకే. అండ్ ఫాలోయింగ్ ద బ్లో ఆర్ ఈజీ టు ఫోర్సీ అంటే మనం ఇక్కడ నుంచి ఈజీగా చూసుకోవచ్చు లైక్ నెక్స్ట్ ఏ కైండ్ ఆఫ్ మూవ్స్ ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని. అండ్ లీవ్స్ ద క్వీన్ ఫోర్సింగ్ one another to the overloads the black color king and nets a queen. Now the white rook will works on a harmony on a 7th rank. The first one is sacrificed to enable the others to 12. So like ఇక్కడ మనకు రెండు మీనింగ్స్ రాసుకోవాలి. The first one is foresee. Next one. So దీని okay. Expect ఇక్కడ ఎక్స్పెక్ట్ చేయకుండా అండ్ ఇంకేమున్నాయి ఎవర్ అంటే లైక్ రిమూవ్ చేయడం. సో సార్ బ్లాక్ కలర్ వెయిట్ చేస్తారు. ఓకే అమ్మా.
ఫస్ట్ ఓకే మీనింగ్ రాసుకోండి. ఫినిష్ సార్. ఓకే అమ్మా. సార్ మీరు అది చూపించలేదు లాస్ట్ వన్. యా అంటే ఇక్కడ మనం ఏం చేసామంటే ఒక రుక్ని సాక్రిఫైస్ చేసాం. సో మిగతా వాటితోని మనం గేమ్ని గెలవడానికి, మిగతా మెట్లతో మనం గేమ్ని గెలవడానికి ఒక మెట్ని సాక్రిఫైస్ చేసాం ఇక్కడ. ఫినిష్ సార్. ఓకే అమ్మా. అండ్ నౌ it is the turn of queen, which has the greatest capability of all for the creating double attack or indeed multiple attacks. సార్ క్వీన్ వాళ్ళు పాయింట్ పెట్టుంటే బాగుండేది సార్. అంటే పౌన్ తోని డబుల్ అటాక్ అంటారా? ఎస్ సార్. ఫర్దర్ ముందు ఒకసారి చూద్దాం లేండి. ఓకే సార్. డిఫెన్సివ్ అటాక్ కూడా ఉంటుందా? ఏంది డబుల్ అటాక్ లో డిఫెన్స్ అంటారా? ఎస్ సార్. డిఫెన్స్ అయితే లేదు. సో మనం ఎలాగ ఫైండ్ అవుట్ చేసుకోవాలి డబుల్ అటాక్ అనేది మాత్రం ఉంది. ఎలా డెలివర్ చేసుకుంటాం. A funny case of mutual chess blindness happens in the following. అంటే మనకు ఇద్దరు కూడా సరిగా చూసుకోకుండా ఆడడం, చిన్న చిన్న బ్లండర్స్ అనేవి అక్కడ చేయడం అనేది జరిగింది అక్కడ. బ్లైండ్ ఫోల్డ్ గేమ్ కూడా అట్లానే కదండి? లేదు, బ్లైండ్ ఫోల్డ్ గేమ్ అంటే అది కళ్ళకి గంతులు కట్టుకొని ఆడే గేమ్. అది ఏంటంటే బ్లైండ్నెస్ హ్యాపెండ్ అంటే తెలిసి కూడా తప్పులు చేయడం అనేది ఇక్కడ ఇద్దరు కూడా అలాగే చేశారని. ఓకే స్టార్ట్ చేద్దాం. ఓకే వితౌట్ ఫస్ట్ గేమ్ వచ్చింది కాబట్టి సో అన్ని ఫస్ట్ మూవ్ నుంచి సార్ గేమ్స్ అన్ని. అనేది ఇక్కడ ఈ మూవ్ ఫస్ట్ గేమ్ నుంచి ఉన్నాం. ఏం చేస్తున్నారు సార్? పంపించేద్దాం. ఓకే మీరు చెప్పండి అమ్మా. లైక్ E4 C5 NF3 G6 NF3 and then G6 sorry C3 D5 and then D5 E cross D5 Q cross D5 E cross D5 and then Q cross D5 D4 GB7 and D4 and then bishop on a G7 bishop E3 C cross D4 bishop on a E3 C cross D4 and then C cross and then C cross D4. Like ఇక్కడ ఈ kind of moves వచ్చిన తర్వాత the first black blunders the badly. He selects to
రుక్ని హెచ్6 లోకి మూవ్ చేసింది. నైట్ సారీ, నైట్ ని హెచ్6 లోకి మూవ్ చేసింది. ఎందుకు? ఇక్కడ ఆపోనెంట్ ఏదైతే బ్లాక్ కలర్ మెటీరియల్ ఇలా మూవ్ చేసుకోవడం వల్ల ఏంటి అసలు? సరే మనం ఈ గేమ్ ఒకవేళ ఈజీగా ఫాస్ట్ గా అయిపోతే ఈ గేమ్ ని మనం తీసుకోవచ్చా సార్? ఈ గేమ్ అంటే అసలు బ్లైండ్నెస్ గేమ్ అనేది ఎలా జరిగిందని ఇక్కడ చూసుకుంటాం అంతే. ఓకే సార్. బట్ దిస్ వాస్ లెఫ్ట్ అన్పనిష్డ్ బై హిస్ ఆపోనెంట్. లైక్ ఇలాగా నైట్ ని హెచ్6 లో ప్లేస్ చేసుకున్న తర్వాత కూడా వైట్ అసలు పనిష్ చేయలేదు. సో ఏ కైండ్ ఆఫ్ మూవ్ చేశారు ఒకసారి చూడండి. నైట్ ఉన్న C3, సంథింగ్ ఏదో ఆడుతున్నా సార్. ఎందుకు నైట్ ని C3 లో ప్లేస్ చేసుకున్నారు అంటే గేమ్ ని చూడలేదు. అక్కడ ఏదైతే మనకు ఒక మెటీరియల్ దొరికింది అవైలబుల్ గా, అంటే లైక్ ఫ్రీగా క్యాప్చర్ చేసుకోవడానికి రెడీగా ఉందని, లైక్ ఈ కైండ్ ఆఫ్ మూవ్ చూసుకోకుండా ఇక్కడ నెక్స్ట్ మూవ్ నైట్ ని అటాక్ చేసుకోవడానికి ఇలా ప్రిపేర్ చేస్తున్నారు. A5 క్వీన్ ని A5 లో ప్లేస్ చేసుకొని పిన్ చేసుకుంటాను మీ నైట్ సేమ్ థింగ్. మంచి పని చేస్తా. కానీ అంతేలేండి, పవన్ అడ్వాన్స్ చేసుకోలేదు ఎందుకంటే సపోర్ట్ లేదు కాబట్టి. దట్స్ గుడ్. అలెక్స్ సార్ అసలు స్టెప్స్ లేవు సార్. ఏం లేవమ్మా, ఓన్లీ ఇక్కడ వరకు మాత్రమే ఉంది. అసలు ఆ గేమ్ అనేది ఎలాగ ఎండ్ అయిపోయింది అండ్ ఫర్దర్ గా ఎలా కంటిన్యూషన్ అనేది జరిగింది ఒకసారి చూస్తాం. అలెక్స్ బర్బరిన్ రైట్, లైక్ ఎవరైతే అలెక్స్ బర్బరిన్ అనే పర్సన్ లైక్ ఈ యొక్క గేమ్ ఇలా చెప్తున్నారు. ఇన్ ద ఫస్ట్ గేమ్ వేర్ దిస్ పొజిషన్ అకర్స్, లైక్ ఇప్పుడు వాస్కో అండ్ రజువియో అనే ఒక ఫస్ట్ మనకు ఈ చాప్టర్ లో ఫస్ట్ గేమ్ ఏదైతే ఉందో ఇద్దరి మధ్యలో గేమ్ జరిగినప్పుడు వైట్ ప్లేడ్ ద కరెక్ట్ మన క్యూ మన C1, క్వీన్ ఇలాగా C7 లో ప్లేస్ చేసుకున్నారు. C1 సార్. ఇలాగా C1 లో ప్లేస్ చేసుకున్నారు. లైక్ ఇక్కడ ఒక బ్రిలియంట్ మూవ్ అయింది, ఎందుకంటే అటాక్ చేసుకుంటే క్యాప్చర్ అండ్ దెన్ రీక్యాప్చర్. లైక్ ఇలాగ మనకు ఇలా నైట్ ని C1 లో ప్లేస్ చేసుకోవడం కంటే C3 లో ప్లేస్ చేసుకోవడం కంటే క్వీన్ ఇలాగ C1 లో ప్లేస్ చేసుకోవడం అనేది బెటర్ అవుతుంది. లైక్ ఇలాగ దీనికి సపోర్ట్ ఇచ్చింది. అట్ ద సేమ్ టైం హియర్ ఇటువైపు అటాక్ చేసుకుంటున్నాం. సో డబుల్ అటాక్, అవునా? నెక్స్ట్ మూవ్ లో నైట్ అనేది వేరొక స్క్వేర్, లైక్ బిషప్ అనేది వేరొక స్క్వేర్ కి మూవ్ అయినా కానీ మనం ఈ డయాగ్నల్ అలాగే కంట్రోల్ చేసుకుంటున్నాం. అండ్ రైట్ నో ఒకవేళ మనం క్యాప్చర్ చేసుకుంటే, ఒకవేళ ఆపరెంట్ రీక్యాప్చర్ చేసుకుంటే మళ్ళీ మనం రీక్యాప్చర్ చేసుకుంటాం. సో ఈ కైండ్ ఆఫ్ మూవ్ ని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు వైట్ సైడ్ నుంచి ఎప్పుడైతే ఇలాగ నైట్ అనేది H6 లో ప్లేస్ అయింది. ఇలా క్వీన్ ని C1 లో ప్లేస్ చేసుకోకుండా నైట్ ని C3 లో ప్లేస్ చేసుకోవడం అనేది ఇక్కడ బ్లండర్ అయిపోయింది. ఇప్పుడు బ్లాక్ బ్లండర్ చేశారు అండ్ సేమ్ థింగ్ వైట్ కూడా బ్లండర్ చేశారు. అర్థమైందా? ఇద్దరు బ్లండర్ చేశారు. అవును, లైక్ ఇంతకుముందు మనం బ్లైండ్నెస్ అని గేమ్ అని మెన్షన్ చేసుకున్నాం కదా, ఎందుకని ఇద్దరు కూడా చూసుకోకుండా తప్పులు చేశారు. అండ్ సిన్స్ దెన్ అబౌట్ ద 60% of all players who reached his position with the white found that move. లైక్ ఒక 60% ఆఫ్ ప్లేయర్స్ కూడా వైట్ దగ్గర నుంచి ఈ కైండ్ ఆఫ్ మూవ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ మెనీ డిడెంట్ ఇంక్లూడ్ జీ గ్రాండ్ మాస్టర్స్. కొంతమంది గ్రాండ్ మాస్టర్స్ కూడా ఈ కైండ్ ఆఫ్ మూవ్ ఎక్స్పెక్ట్ చేయరు, ఈ కైండ్ ఆఫ్ మూవ్ ని ప్రిపేర్ చేయరు అంటున్నారు. Gavian Jones joined the number of grandmasters who got the seduced by this idea. లైక్ ఈ కైండ్ ఆఫ్ ఐడియాతోని లైక్ ఆపరెంట్ ని అట్రాక్ట్ చేశారు. అండ్ దెన్ నైట్ ఆన్ H6 అండ్ దెన్ F5, నైట్ H6 ప్లేస్ చేసుకొని అండ్ తర్వాత ఇలాగా F5 లో ప్లేస్ చేసుకుంటారు. అండ్ దెన్ ఐ బిలీవ్ దట్
Alex and Shablo also made this mistake. Like ఈ kind of players కూడా ఈ kind of same mistake ని ప్రిపేర్ చేశారు. And the story only show how difficult some double attacks can be spot. ఇక డబుల్ అటాక్స్ ని స్పాట్ చేయడం కూడా అంతే ఇంపార్టెంట్ మనం అటాక్ చేయడం కంటే ముందు. అవునా? రెండు మెటీరియల్స్ అనేవి మనం అటాక్ చేయాలనుకున్నప్పుడు ఆ రెండు మెటీరియల్స్ అనేవి మనం ఏ మెటీరియల్ ని ఏ స్క్వేర్ లో ప్లేస్ చేసుకుంటే ప్రాపర్ గా అటాక్ చేసుకుంటాం అనేది మనకు తెలియాలి కదా. అవునా? సో అలా సార్ తెలుసుకోవడానికి ఇంకా అర్థం కాలేదు. ఈ గేమ్ నాకు అర్థం కాలేదు సార్ ఇంకా. ఒక్క ఇది కంప్లీట్ చేసేసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తాను మళ్ళీ ఒకసారి. సో ఎస్పెషల్లీ ఇఫ్ దే ఆర్ పర్ఫార్మ్ ఫ్రమ్ ద వెరీ ఫార్ అవే, after all, a white does not even have find a combination, but rather a simple double attacking move. The queen on a a5, the game under the latter in a draw. సో సింపుల్ గా క్వీన్ ఏదైతే ఉందో ఇలాగా a5 లో ప్లేస్ చేసుకున్నాం. లైక్ ఈ కైండ్ ఆఫ్ మూవ్ ని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇక్కడ అసలు బిషప్ బ్లాక్ చేస్తారు. బిషప్ తోని బ్లాక్ చేసుకుంటారు. లైక్ ఈ యొక్క గేమ్ అనేది ఫర్దర్ గా డ్రా లాగా ఎండ్ అయిపోయిందని. ఎందుకు సార్ డ్రా? అర్థం కాలేదమ్మా. ఎందుకు డ్రా అయింది సార్? గేమ్ ఇంకా మనకు కంటిన్యూషన్ లేదు కదా, గేమ్ డ్రా అయిపోయిందని అక్కడ ఆల్రెడీ మెన్షన్ చేశారు అంతే. ఇన్ఫర్మేషన్ మనకు అంతే ఉంది. డ్రా చేసుకున్నారా సార్ బ్లెండర్స్ అయినాయని? అలానే ఏం లేదు, గేమ్ తర్వాత కొన్ని మూవ్స్ అయిపోయిన తర్వాత గేమ్ డ్రా అయిపోయిందని మెన్షన్ చేశారు. ఏ కైండ్ ఆఫ్ డ్రా అని కూడా ఇక్కడ మనం మెన్షన్ చేయలేదు. సో అసలు ఆ ఫస్ట్ మూవ్ దగ్గర నుంచి కాదు మనం అయితే అవ్వచ్చు అనుకుంటా. సో ఏ కైండ్ ఆఫ్ డ్రానో మెన్షన్ చేయలేదు, కానీ గేమ్ డ్రా అయిపోయింది. మనకి ఇక్కడ ఈ సిచ్యువేషన్ లైక్ ఈ యొక్క గేమ్ లో మనం కన్సిడర్ చేయాల్సింది ఏంటంటే ఇప్పుడు క్వీన్ ఏది వైట్ ఏదైతే ఈ కైండ్ ఆఫ్ మూవ్ చేసినప్పుడు లైక్ సి క్రాస్ d4, అలాగే నైట్ అనేది h6 లో ప్లేస్ అయిపోయింది కదా. అవునా? నైట్ అనేది h6 లో ప్లేస్ అయిపోయింది. ఇలా ప్లేస్ చేసుకున్నది బ్లండర్, ఎందుకంటే నైట్ అటాక్ చేసుకుంటుంది కాబట్టి. సో ఇలా ఒక బ్లాక్ కలర్ మెటీరియల్ అటాక్ చేసినప్పుడు సారీ ఆ బ్లాక్ కలర్ మెటీరియల్ ఈ కైండ్ ఆఫ్ బ్లండర్ చేసినప్పుడు మీరేం చేయాలి? సపోర్ట్ పెట్టుకోవచ్చు. ఫైండ్ అవుట్ చేయాలి. ముందు మీరు ఆ కైండ్ ఆఫ్ బ్లండర్ ఏదైతే చేశారో ఆపనంటే మీరు ఫైండ్ అవుట్ చేయాలి. అలా ఫైండ్ అవుట్ చేయకుండా మీరు కూడా ఒక బ్లండర్ చేశారనుకోండి, సో ఇలా ఉంటుంది. ఇక్కడ ఏం చేయాలంటే మీరు ఐడెంటిఫై చేయాలి ఆ స్పాట్ ఏంటి అని. మీరు ఐడెంటిఫై చేయడం అనేది డిఫికల్ట్ అవుతుంది. సో ఇక్కడ అదే మనం చేస్తున్నాం. క్వీన్ ఎప్పుడైతే మనం c1 లో ప్లేస్ చేసుకుంటున్నామో ఇక్కడ బిషప్ ని అటాక్ చేసుకుంటుంది. అండ్ అలాగే ఎప్పుడైతే మనం e3 లో ఉన్న బిషప్ తోని h6 లో ఉన్న నైట్ ని అటాక్ చేసుకున్నప్పుడు ఒకవేళ రీక్యాప్చర్ చేసుకుంటే మళ్ళీ రీక్యాప్చర్ చేసుకుంటాం మన క్వీన్ తో. లైక్ దిస్ ఇస్ అ డబుల్ అటాక్. డబుల్ అటాక్ ని ఫైండ్ అవుట్ చేసుకోవడం కూడా ఇంపార్టెంటే. కరెక్ట్ పొజిషన్ లో ప్లేస్ చేసుకోండి. ఓకేనా? అర్థమైందా అఖిలేష్? ఎస్ సార్. రైట్. ఇది మనకు ఓన్లీ ఈ 2 మూవ్స్ దగ్గర కాన్సెప్ట్ అనేది మనకు స్టిక్ అయిపోయింది. మిగతా లైక్ నార్మల్ ఓపెనింగ్ అది. అండ్ హౌ డస్ ఇట్ వర్క్, లైక్ అసలు డబుల్ అటాక్ అనేది ఎలా వర్క్ అవుతుంది తెలియాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్, సో వీఆర్ గోయింగ్ టు డెమాన్స్ట్రేట్ ద డబుల్ అటాక్ విత్ ద హెల్ప్ ఆఫ్ డిస్కవర్ అటాక్. డిస్కవర్ అటాక్ తో మనం ఇలాగ డబుల్ అటాక్ మనం ఫైండ్ అవుట్ చేసుకుంటున్నాం. అండ్ బ్లాక్ వుడ్ వెరీ మచ్ లైక్ టు రిమూవ్ హిస్ కింగ్ సారీ నైట్ ఫ్రమ్ ద e5. లైక్ ఇక్కడ గేమ్ చూడండి, నెక్స్ట్ ఫిఫ్త్ వన్. కింగ్ ఎక్కడ ఉంది? సారీ నైట్. ఓకే, మన ఓన్లీ థియరీ మాత్రం మెన్షన్ చేస్తాను. అయితే అసలు మూవ్స్ ని హైడ్ చేసుకుంటాను. ఓకే, నెక్స్ట్ గేమ్ ఏదైతే ఉందో ఇక్కడ మనకు ప్రాపర్ గా చెప్పాలంటే ఇక్కడ గేమ్ ఏం లేదు, నెక్స్ట్ గేమ్ మనకు స్టార్ట్ అవుతుంది. ఇది ఓన్లీ మనకు ఒక మూవ్ దగ్గర ఆగిపోతుంది. సబ్ మూవ్స్ ఏదైతే ఉన్నాయో అక్కడ మనం కంటిన్యూ చేసుకుంటాం. ఓకేనా? సో ఇది ఒకటి కంటిన్యూ చేద్దాం, పర్లేదు. సో బ్లాక్ ఏదైతే ఉందో బ్లాక్ కలర్ మెటీరియల్ లైక్ e5 లో ఉన్న నైట్ ని కొంచెం తీసేయాలనుకుంటుంది. అన్లీష్ ద పవర్ ఆఫ్ హిస్ రూక్. ఎందుకు? అన్లీష్ అంటే దాని మీనింగ్ రిలీజ్ అని.
రుక్ ఎక్కడ ఉంది? రుక్ ఎక్కడ ఉంది? ఈ నైట్ బిహైండ్ ఉంది ఇక్కడ. అంటే ఒక ఓపెన్ ఫైల్ ని కంట్రోల్ చేసినట్టే కదా మీరు ఒక నైట్ ని ఇక్కడ నుంచి తీసేస్తే. సో ఆ నైట్ యొక్క పవర్ ని రిలీజ్ చేయడానికి మనం ఈ ఫైల్ లో ఉన్న నైట్ ని అక్కడ నుంచి రిమూవ్ చేయాలి. బెటర్ స్టిల్ మార్క్. బెటర్ స్టిల్ ఇఫ్ ద నైట్ కెన్ ఆల్సో థ్రెటన్ సంథింగ్ అట్ ద సేమ్ టైం. ఇప్పుడు నార్మల్గా మనం నైట్ ని ఏ ఒక్క స్క్వేర్ లో ప్లేస్ చేసుకున్నా సేమ్ థింగ్ మనం రుక్స్ తో అటాక్ చేసుకోవచ్చు. అవునా? విష్ణు, విష్ణు ఆర్ యు దేర్? సార్ ఇప్పుడు మనం ఏదైతే ఈ ఫైల్ ఉన్న నైట్ ని వేరే ఏ స్క్వేర్ లో ప్లేస్ చేసుకున్నా కానీ ఇక్కడ ఉన్న డబుల్ రుక్స్ అనేవి అటాక్ చేసుకుంటాయి. అవునా? కానీ మనం ఆ నైట్ ని కూడా ఒక మెటీరియల్ అటాక్ చేసుకోవడానికి మనం యూజ్ చేసాం అనుకోండి, దాన్ని మనం డబుల్ అటాక్ అంటాం. ఈ డబుల్ అటాక్ అనేది పెట్టచ్చు సార్, నైట్ D7 లో పెట్టచ్చు. నైట్ ని D7. D7 లో ప్లేస్ చేసుకుంటే ఇలా దీన్ని అటాక్ చేయొచ్చు అంటారా? ఎస్ సార్. ఓకే. అండ్ మరి అక్కడ డబల్ రూమ్స్ ని అటాక్ చేసుకుంటాం సార్ నైట్ ని ఏంటి 3 అయితే బెస్ట్ ఇస్తాను. D3 లో అంటారా? ఎస్ సార్. ఓకే, గుడ్. అండ్ అలాగే క్వీన్ కూడా సపోర్ట్ చేస్తుంది. సార్ వైట్ కూడా ఒక పని చేయొచ్చు. ఏం చేయొచ్చు అంటారు? బిషప్ ఆన్ D8. బిషప్ ని D8 లో ప్లేస్ చేసుకొని కానీ డబుల్ అటాక్ చేస్తుంది కానీ సపోర్ట్ ఎవరు ఉన్నారు? సార్ D8 అంటున్నాను. బిషప్ ని D8 లో ప్లేస్ చేసుకుంటే ఏమవుతుంది? రుక్ క్యాప్చర్ చేసుకుంటుంది. D7 సార్ D7. అమ్మా లైబ్రరీలో మేము చేసుకోవచ్చా? సార్ ఒక్క నిమిషం ఉండండి. అండ్ దిస్ విల్ గివ్ సమ్ వైట్ నో టైమ్ టు ఎస్కేప్. లైక్ ఈ కైండ్ ఆఫ్ మూవ్ ని మనం చేసుకుంటే వైట్ అనేది ఎస్కేప్ అవ్వకుండా ఉంటుంది. హవెవర్ ద బ్లాక్ నీడ్స్ టు బి ప్రిసైజ్ ఓన్లీ వన్ స్క్వేర్ ఇస్ కరెక్ట్. లైక్ ఇక్కడ మనం ఒక్క మూవ్ చేసుకుంటే మనం వైట్ కి ప్రాపర్ గా అటాక్ చేసుకోవచ్చు. సార్ And then అది బ్లాక్ కూడా మంచి మూవ్ దొరికింది సార్ నాకు. చెప్పండి. నైట్ ఆన్ D3. నైట్ ని మనం D3 లో ప్లేస్ చేసుకుంటే ఇప్పుడు 2 మెటీరియల్స్ అటాక్ చేసుకుంటుంది అండ్ అలాగే డబుల్ అటాక్ కూడా ఉంది. సో ఇలా మనం అప్పుడు క్వీన్ సపోర్ట్ సార్ అక్కడ నైట్ కి. ఒక ఏదైతే మన నైట్ కి క్వీన్ సపోర్ట్ కూడా ఉంది. సో మనకు అటాక్ చేసినా కానీ మనం రీక్యాప్చర్ చేసుకోవచ్చు. లైక్ ఇలాగా డబుల్ అటాక్ అనేది ఒక డిస్కవర్ అటాక్ దగ్గర నుంచి కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఓకేనా? సార్ ఒకసారి మీనింగ్ రిలీజా? రిలీజ్ అన్లీష్డ్ ఫర్ అన్లీషింగ్ అంటే రిలీజింగ్ అనొచ్చు. ఆ రుక్ యొక్క పవర్ ని రిలీజ్ చేసుకోవడానికి మనం నైట్ ని అక్కడ నుంచి వేరొక స్క్వేర్ కి మూవ్ చేసుకోవాలి. డబుల్ అటాక్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది మనకి? డెమాన్స్ట్రేటివ్ డబుల్ అటాక్. డెమోన్స్ట్రేటివ్ ఏంటి అసలు అర్థం కాకుండా ఏదేదో చెప్పారు. ఇందాక అందులో డెమాన్స్ట్రేటివ్ అన్నారు కదా సార్, దాని మీనింగ్ ఏంటి? డెమాన్స్ట్రేట్ అంటే మనం ఎక్స్ప్లోర్ చేసుకోవడం, డిస్కస్ చేసుకోవడం అని. డెమాన్స్ట్రేట్ అర్థం కాలేదు. డబుల్ అటాక్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, ఎలా స్టార్ట్ అవుతుంది చెప్పండి. మెటీరియల్స్ ద్వారా డబుల్ అటాక్ స్టార్ట్ అయ్యింది సార్. ఇప్పుడు ఏదైతే ఒక డిస్కవర్ అటాక్ దగ్గర నుంచి కూడా మనం డబుల్ అటాక్ అనేది చేసుకోవచ్చు కదా, అవునా? డిస్కవర్ అటాక్ నుంచి చేసుకోవచ్చు సార్. డిస్కవర్ అటాక్ నుంచి మనం ఒక డబుల్ అటాక్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. సో అక్కడ మనం ఇప్పుడు నైట్ ని D3 మూవ్ చేసుకోవడం అనేది అలాగే జరిగింది. అటాక్ ఇది ఒక గుడ్ మూవ్ కింద కన్సిడర్ చేయొచ్చు మనం. ఇప్పుడు పక్కా వైట్ R క్రాస్ E7 చేస్తారు సార్. లైక్ అదే చేయాలి. And then attacking the both rooks with the point that
After the rook cross e7, black has a Zwischen Zug that wins an exchange. అంటే లైక్ రిప్టెడ్ మూవ్స్ అనుకోవచ్చు మనం. లైక్ ఒక అన్ఎక్స్పెక్టెడ్ మూవ్ ని మనం అక్కడ ప్రిపేర్ చేసినట్టు. ఎక్స్పెక్టెడ్ మూవీ సార్ నేను. ఇప్పుడు ఏం చేస్తారు వైట్? లైక్ e7 లో ఉన్న మెట్లని క్యాప్చర్ చేసుకుంటారు. ఇప్పుడు మీరే ఇప్పుడు మామూలుగా నైట్ F2 చెక్. నైట్ F2 చెక్. నార్మల్ గా మనకు ఒక సిరీస్ ఆఫ్ మూవ్స్ ని మనం నార్మల్ గా ఒక కంటిన్యూస్ మూవ్స్ ని మనం కాంబినేషన్ అంటాం మనం, ఒక సిరీస్ ఆఫ్ మూవ్స్ ని. అవునా? సార్ NF2+. అలా కాంబినేషన్ ఆఫ్ మూవ్స్ ఏదైతే ఉన్నాయో నెక్స్ట్ నార్మల్ గా అయితే మనం రుక్ ని క్యాప్చర్ చేసుకోవడం అనేది ఎక్స్పెక్ట్ చేస్తాం కదా మనం. లేదు సార్, అవునా? ఎక్స్పెక్ట్ చేయండి సార్, ఎందుకంటే ఇక్కడ మనకి 5 పాయింట్స్ వస్తున్నాయి సార్. ఇక్కడ మన 3 పాయింట్స్ వచ్చి మనం 5 పాయింట్స్ తీసుకుంటున్నాం సార్, ఎక్కువ వచ్చింది సార్. ఇంకా ఇప్పుడు నార్మల్ గా అంటే కాంబినేషన్ అంటే ఒక సిరీస్ ఆఫ్ మూవ్స్ అంటాం. సో ద్విసంగ్ జూగ్ అంటే ఇన్ బిట్వీన్ ఆ సిరీస్ ని బ్రేక్ చేసి ఒక కొత్త మూవ్ ని ప్రిపేర్ చేసుకోవడమే ద్విసంగ్ జూగ్ అంటాం. దాని మీనింగ్ అది. ఓకేనా? ఇక్కడ నార్మల్ గా అన్ఎక్స్పెక్టెడ్ అంటే మనం ఆ సిరీస్ ని బ్రేక్ చేసి ఒక కొత్త వేని ప్రిపేర్ చేసుకోవడం. ఇవే నాకు తెలుసు సార్. ఇప్పుడు రుక్ క్యాప్చర్ చేసింది కాబట్టి మనం కూడా రుక్ ని క్యాప్చర్ చేసుకోవచ్చు అని అనుకుంటారు. అలా కాకుండా నైట్ ని మనం F2 లో ప్లేస్ చేసుకొని చెక్ డెవలప్ చేసుకుంటే క్వీన్ ఫోర్క్ చేస్తున్నాం సార్. ఫ్యామిలీ ఫోర్క్ అందుకే చేస్తారు సార్ ఈ మూడు, నాకు తెలుసు సార్. okay, and then knight F2 check. The importance of the D3 square for the knight is demonstrated by the line of knight on a G4. నైట్ ని G4 లో ప్లేస్ చేసుకొని నెక్స్ట్ మనం అటాక్ చేసుకోవచ్చు. సార్ ఇప్పుడు వైట్ B cross F2 చేయొచ్చు సార్. స్టార్టింగ్ లో ఈ మూవ్ ఉంది కదా, ఇక్కడ మనం G4 లో ప్లేస్ చేసుకుని కూడా అటాక్ చేసుకోవచ్చు. అప్పుడు రుక్ F1 లైక్ ఇలాగ వచ్చేస్తుంది బయటికి ఫస్ట్ స్క్వేర్ కి వెళ్ళడానికి. స్టార్టింగ్ లో ఈ కైండ్ ఆఫ్ మూవ్ కూడా చేయొచ్చు అని అంటున్నారు అంతే. వేర్ ద వైట్ కీప్స్ ఎవ్రీథింగ్ ఇంటాక్ట్ with the bishop b6 and eyeing the F2 square after the next move on a rook F3 was met by the knight capture E1. ఈ కైండ్ ఆఫ్ మూవ్స్ ని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. లైక్ ఫర్దర్ గా బ్లాక్ సైడ్ నుంచి ఎప్పుడైతే బ్లాక్ అనేది ఇలాగా నైట్ ని D3 లో మూవ్ చేసుకోకుండా ఇలాగ F4 లో మూవ్ G4 లో మూవ్ చేసుకుంటే సో ఇలాగ రుక్ F1 అండ్ తర్వాత మెల్లిమెల్లిగా రుక్ F2 లోకి వచ్చేస్తుంది. ఓకే, లేకుంటే రుక్ F2 లో కన్నా ఇలాగైనా ప్లేస్ చేసుకోవచ్చు. అండ్ దెన్ నైట్ ఏదైతే ఉందో సో ఇలాగే E1 లో ప్లేస్ చేసుకోండి. E1 లో ఉన్న మెట్లని క్యాప్చర్ చేసుకోవడం అనేది ఇప్పుడు పాసిబుల్ అవుతుంది. ఫర్దర్ గా అప్కమింగ్ మూవ్స్ లో మనం ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. ఓకేనా? లైక్ ఇలా డబుల్ అటాక్ అనేది ఒక డిస్కవర్ అటాక్ దగ్గర నుంచి మనకు ఫైండ్ అవుట్ చేయొచ్చు అని ఈ కైండ్ ఆఫ్ గేమ్ లో మనం ప్రిపేర్ చేసుకోండి. అండ్ ఏ క్లోజ్లీ రిలేటెడ్ ఐడియా ఈజ్ ద skewer, in which two pieces are attacked along the same line. We must be very wary of the vulnerable lines such as this. లైక్ ఈ యొక్క గేమ్ లో మనం స్క్యూవర్ అనే కాన్సెప్ట్ దగ్గర నుంచి కూడా మనం డబుల్ అటాక్ అనేది మనం ప్రిపేర్ చేసుకోండి. స్క్యూవర్ అంటే ఏంటి అసలు? స్క్యూవర్. పిన్ అంటే ఏంటి? ఎక్కువ మెటీరియల్స్ ని అట్లా కొంచెంసేపు డమ్మీ చేయడం సార్, కొంచెంసేపు. సార్ చెప్పండి. స్క్యూర్ అంటే హైయర్ వాల్యూడ్ మెటీరియల్ ముందుంటుంది, లోవర్ వాల్యూడ్ మెటీరియల్ వెనక ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. పిన్ అంటే ఏంటి? హైయర్ వాల్యూ మెటీరియల్ అనుకుంటది, ముందుంటది. అంతే. రివర్స్. స్క్వేర్ ఎలా చేయాలి సార్, చూపించండి ఒకసారి. ఏది అర్థం కాలేదు. అది చెప్పారు కదా సార్, స్క్యూవరా? ఇది స్క్వేర్. ఎస్ సార్. అంటే అదే సేమ్ థింగ్ మనకి ఇప్పుడు డబుల్ అటాక్ అనేది ఎలా చేసుకున్నామో అలాగే సార్ బ్లాక్ అసలు కనిపించట్లేదు సార్.
బ్లాక్ కాబట్టి మీకు హైడ్ చేస్తున్నాను. హైడింగ్ కాదు సార్, ద ఫస్ట్ వేరియేషన్ పర్వాలేదు హైడ్ చేసి పడేయండి. అలా చేస్తేనే బాగుంటది. ఆ తీరే బెస్ట్ దానిలో. మనం డిస్కస్ చేసుకోవాలి కదా థియరీ, అందుకని థియరీ డిస్కస్ చేసుకోవాలి కాబట్టి సార్ దాని సార్ 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 తీసేయండి సార్ కిందది. ఏంటమ్మా ఇంకా ఇవి కూడానా? ఇక్కడ కింద. Yes, sir. ఇది ఫస్ట్ వేరియేషన్ కదా, సెకండ్ అది వేరియేషన్. కాదు సార్, ఫస్ట్ వేరియేషన్ ఉంది. వైట్ బ్లండర్డ్ బ్లాడ్లీ. సార్ కింద నెక్స్ట్ గేమ్ సార్, పైన సార్ ఆగే పక్కన కింద ఉంది చూడండి, కింద సార్. ఈ గేమ్ ఆ ఫస్ట్ వేరియేషన్ చెప్తుంది. ఇది నెక్స్ట్ గేమ్ ఇది. ఓకే, సో ఇక్కడ డిస్కస్ చేద్దాం ఒకసారి. ఈ యొక్క గేమ్ ఒకసారి చూడండి. ఇప్పుడు బ్లాక్ టు మూవ్. ఇప్పుడు బ్లాక్ టు మూవ్ ఎలా ఉంది పొజిషన్ చెప్పండి. ఎలా చేస్తారు? డబుల్ అటాకే, కాన్సెప్ట్ డబుల్ అటాకే. ఇప్పుడు క్వీన్ యూజ్ చేసుకోవాలి మీరు ఇక్కడ. ఇక్కడ queen. సార్ క్వీన్ సాక్రిఫైస్ సార్, క్వీన్ క్రాస్ రుక్ సాక్రిఫైస్, అంటే సాక్రిఫైస్ చేద్దాం. క్వీన్ సాక్రిఫైస్ చేద్దాం సార్. కాదు, ఒక నిమిషం. Queen తోనే మనం అన్ని ఫోర్కులు రుక్ ని క్యాప్చర్ చేస్తే డబుల్ అటాక్. క్యాప్చర్ చేసుకుంటే సార్ ఇప్పుడే ఒక చేయొచ్చు సార్. చెప్పండి. రుక్ అనే C4 అయిపోయా సార్. C4 లో ప్లే చేసుకుంటే ఏమవుతుంది? ఏదో ఒకటి ఎస్కేప్ అయితే ఏదో ఒకటి చేస్తుంది అందుకని సార్. అలా ఇలా చెప్తారు, మీరు కరెక్ట్ గా ప్రిపేర్ చేసుకోవాలి సాక్రిఫైస్ కదా. చేసుకుందామని సార్. సార్ ఒక్కసారి పెట్టండి సార్ RC4. ఓకే, RC4 ప్లే చేసుకుంటే ఏమవుతుంది? నెక్స్ట్ రుక్ కానీ నైట్ కానీ తీస్తారు. రుక్ కానీ నైట్ కానీ తీస్తారు సార్. సరే, ఇలా ప్రిపేర్ చేసుకుంటే అప్పుడేం చేస్తారు? దీన్ని క్యాప్చర్ చేసుకుంటారంటారా? సరే, డబుల్ అటాక్ అయింది అక్కడ. ఒకవేళ ఇక్కడికి వచ్చి ఎక్స్చేంజ్ కోసం ప్రిపేర్ చేసుకుంటే అప్పుడేం చేస్తారు? సెలెక్షన్ చేసుకుంటా. ఎక్స్చేంజ్ చేసుకుంటారంటారు. కానీ నో సార్ ఒకసారి పెట్టండి, ఒక్కసారి పెట్టండి. క్వీన్ అనే E5 క్వీన్ E5. E5 లోకి మీరే ఎలా వెళ్తున్నారు? నో సార్. ఫైట్ అంటే సార్ మీరు వేరియేషన్ పెట్టారు కదా. లైక్ ఈ క్వీన్ అనే E5 ఎస్ సార్. ఎప్పుడేం చేస్తారు? ఇప్పుడు R క్రాస్ D4 సార్. క్వీన్ టు సార్ R క్రాస్ D4 R3 చెక్, R3 చెక్. C1 లో చెక్ డెలో చేయొచ్చు. 1 స్క్వేర్ మాత్రమే ఉంది. సార్ RF1 చెక్. సార్ నెక్స్ట్ సార్ అదంతా వద్దు. సార్ RF1 చెక్ పెట్టండి సార్. ఇక్కడ నుంచి సార్